హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికైతే ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉందండి. ఇక ఆల్రెడీ ఎన్నికలు అయిపోయాయి కదా, మన తెలంగాణలో ఇప్పుడేం ఎన్నికలు కూడాని మీరు అనుకోవచ్చు. మన తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు అయితే జరగబోతున్నాయండి. ఇప్పటికే ఎంపీ ఎన్నికలండి, పార్లమెంట్ అంటే మీకు అర్థం కాకపోవచ్చు. ఎంపీ ఎన్నికలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక ఈ ఎంపీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో అన్ని ప్రధాన పార్టీలు కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏర్పడి ఉంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికలకు సన్నద్ధమవుతుంది. ఇక దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ అనేది ప్రస్తుతానికి అమల్లో ఉందండి. ఇక మన తెలంగాణలో కూడా మనకు ఎన్నికల కోడ్ అయితే అమల్లో ఉంది. ఈ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పథకాలను అమలు చేసుకోవడానికి ఎన్నికల కమిషన్ అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఎన్నికల కోడ్ ఉన్నా కూడా మనకు పథకాలను అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మనకు కొంతమంది అయితే ఈ పథకాల కోసం అయితే ఎదురు చూస్తున్నారండి. అందులో ముఖ్యంగా మనకు ఏ ఏ పథకాలు అమలు కాబోతున్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికల కోడ్లోపు అమలయ్యేటువంటి పథకాలు ఏంటనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుందండి, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది, షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు దోస్తులందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. అలాగే మరొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటికే నేను 2 వీడియోల్లో చెప్పడం జరిగింది. నాలాంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మన ఛానల్ ద్వారా మీరు ఏదైనా హెల్ప్ చేయాలి అనుకుంటే దాదాపు మన ఛానల్లో 1,00,000కు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారండి. తలా ₹1 ఇచ్చినా కూడా మీరు ఎంతోమందికి సహాయం చేసిన వారు అవుతారు. నాలాంటి వికలాంగులకు ఎంతోమందికి మీరు సహాయం చేసిన వారు అవుతారండి. కాబట్టి నేను రేపు లేదా ఎల్లుండి వచ్చే వీడియోలో ఫోన్పే లేదా గూగుల్ పే నెంబర్ అయితే ఇస్తానండి. ఆ ఫోన్పే మరియు గూగుల్ పే నెంబర్కు మీకు తోచినంత సహాయాన్ని నాలాంటి వికలాంగుల కోసం, నాలాంటి వాళ్ళు ఒకరి మీద ఆధారపడకుండా జీవించడం కోసం, ఏదో ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బిజినెస్ చేసుకోవడానికి వారికి ఏదో సహాయపడండి. మీరందరూ కూడా సహాయపడతారని మన ఛానల్ ద్వారా నేను ఆశిస్తున్నాను. అలాంటి వికలాంగులందరికీ కూడా మీకు తోచినంత అయితే సాయం చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నా కూడా కొన్ని ప్రత్యేక పథకాలను అయితే అమలు చేయబోతుందండి. ఇందులో ముఖ్యంగా రైతులకు, మహిళలకు, వృద్ధులకైతే ఈ 3 పథకాలు కూడా అమలు కాబోతున్నాయి. ఇక ఏ పథకాల డబ్బులైనా కూడా మీకు నేరుగా జమ కావాలి అంటే తప్పకుండా కూడా మనకు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాకు NPCI లింక్ అనేది చేయించుకోవాలండి. NPCI లింక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు చేసుకోకుండా ఉంటే ఇంకా ఎవరైనా మీరు వెంటనే మీ యొక్క బ్యాంకుకు వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ అనేది తీసుకుని NPCI లింక్ అనేది చేయించుకోవాలని అడిగితే బ్యాంకు వారే మీకు స్వయంగా దగ్గరుండి మరీ చేయించడం అయితే జరుగుతుందండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా మనకు ప్రతి నెల ఇవ్వాల్సినటువంటి పెన్షన్లు అయితే యథావిధిగా జమ అవుతాయండి. ఇక గతంలో ఇస్తున్నటువంటి ఆసరా పెన్షన్లనే ₹2,016 మరియు ₹4,016 అయితే ప్రస్తుతానికైతే లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఈ నెల నుంచే మనకు కొత్త పెన్షన్లను ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారో వృద్ధులు, వితంతువులకు ₹4,000, అలాగే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ₹6,000 పెన్షన్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీలు అయితే ప్రకటించారు. ఇక ప్రతి నెల కూడా మనకు ఇచ్చేటువంటి పెన్షన్లు అయితే ఎన్నికల కోడ్ ఉన్నా కూడా ఆగవు. కాబట్టి మనకు ఈ నెల 25 లేదా 26 నుంచే కూడా మనకు ఎవరైతే ఆసరా పెన్షన్లు అంటే చేయూత పెన్షన్ల కింద అయితే ఈ పెన్షన్లు అయితే పెంచినటువంటి పెన్షన్లను జమ చేయడానికి మన తెలంగాణ ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే మొదలుపెట్టిందండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 25 లేదా 26వ తారీఖు నుంచి కూడా ఈ పెంచినటువంటి కొత్త పెన్షన్లు అయితే మనకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలందరికీ కూడా ₹4,000 పెన్షన్ అయితే ఇస్తారండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నాలాంటి దివ్యాంగులు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా ₹6,000 పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. ఇక అకౌంట్లోకి నేరుగా ఈ డబ్బులు అయితే వేస్తారు. కాబట్టి ప్రతి ఒక్క పెన్షన్దారుడు కూడా మనకు డబ్బులు జమ అయిన వెంటనే, అంటే పెన్షన్ డబ్బులు వచ్చిన వెంటనే అకౌంట్లోకి మీరు తీసుకుని వాడుకొని, లేకపోతే వేరే బ్యాంక్ ఖాతాలోకైనా వేసుకోండి. కానీ మీరు ఏదైతే పెన్షన్ డబ్బులు పడుతున్నాయో అదే అకౌంట్లో కనుక మీరు డబ్బులు కనుక ఉంచినట్లయితే కొంచెం ఎక్కువ డబ్బులు అయినాక తీసుకుందాంలే అనుకుంటే అది మనకే ఇబ్బంది అవుతుందండి. ఎందుకంటే గతంలో కూడా చాలామందికి పెన్షన్లు అయితే ఆగిపోవడం జరిగింది. ఇక బ్యాంకు వారు క్రెడిట్ ఎక్సీడ్ లిమిట్ పేరుతో మనకు ఈ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులను తీయడానికి, వేయడానికి వీలు కాకుండా, అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ డబ్బులను కూడా జమ కాకుండా అయిపోతాయండి. కాబట్టి ఎవరైతే ఆసరా పెన్షన్లు కానీ చేయూత పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో ఆ లబ్ధిదారులు పెన్షన్ డబ్బులు పడిన వెంటనే కూడా మీరు తీసుకుని మీరు దాచుకోవాలనుకుంటే వేరే ఒక్క బ్యాంక్ ఖాతాకి అయితే బదిలీ చేసుకోండి. అంతేగాని పెన్షన్కి ఏదైతే అకౌంట్ ఇచ్చింటారో ఆ అకౌంట్లో డబ్బులను అలాగే ఉంచకండి అని కూడా తెలంగాణ ప్రభుత్వం గతంలోనే చెప్పింది, ఇప్పుడు కూడా చెప్తోందనమాట. ఇక దాదాపు ₹2,000 పెన్షన్ అనేది పెరిగింది కాబట్టి
ఈ విషయాన్ని మీరందరూ కూడా గమనించి రెడీగా చేసుకోవాలి. ఇక మొట్టమొదటిగా ప్రతి నెల కూడా ఈ పథకాల డబ్బులు అయితే మనకు అమలు కాబోతుందన్నమాట. ఇక రెండోది చూసుకుంటే మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక ఈ 2,500 రూపాయలకు సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు అయితే చేస్తుందండి. ఇక ఈ 2,500 రూపాయలకు సంబంధించి కూడా మహిళలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే ఇంకా ఎవరైనా సరే మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కనుక ఉంటే మీరు మీ యొక్క ఏదో ఒక బ్యాంక్ అకౌంట్కు మీ యొక్క NPCI లింక్ అనేది చేయించుకోవాలండి. అంటే మీ యొక్క బ్యాంకు ఖాతాకు మరొకసారి ఆధారు ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోవాలి. ఇలా లింక్ చేసుకుంటేనే మీకు ప్రతి నెల కూడా 2,500 రూపాయలు వస్తాయి. అలాగే ఈ వారం చివరిలో అయితే అధికారులు అయితే సర్వేకి అయితే రాబోతున్నారని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేసిందండి. ఇక ఈ వారం చివరిలో కనుక అధికారులు వచ్చినప్పుడు మీరు తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతా, ఆధార్ కార్డు, అలాగే మీ యొక్క రేషన్ కార్డు, ఈ 3 పత్రాలు కనుక మీరు ఖచ్చితంగా చూపించాలండి. ఈ 3 పత్రాలు చూపిస్తేనే మీకు ప్రతి నెల కూడా బ్యాంక్ ఖాతాలోకి మనకు ఈ 2,500 రూపాయలు అయితే విడుదలవుతుంది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కాబట్టి ఇప్పటికే నిధులు అయితే లేవని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతోందండి. ఖజానా ఖాళీ అయిపోయింది. ఇక మళ్ళీ కూడా నిధుల సమీకరణ అయితే చేస్తున్నాం. నిధులు వచ్చిన వెంటనే కూడా ఈ పథకాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఇక వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా మహిళలకు 2,500 రూపాయలను విడుదల చేసే అవకాశం కూడా ఉందండి. ఇది 2,500 రూపాయల పథకానికి సంబంధించి. ఇక మూడోది చూసుకుంటే రైతులకు రుణమాఫీ అండి. రైతులందరికీ కూడా రుణమాఫీ కింద ఒకేసారి 2 లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెబుతూ ఉన్నారండి. ఇక 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇక ఇప్పుడు ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కాబట్టి వచ్చే నెల నుంచి కూడా మనకు ఈ రైతు రుణమాఫీని కూడా అమలు చేసే విధంగా కూడా ఏర్పాట్లు పూర్తి స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. ఇక ఈ పథకాలు ఏ పథకాలకు సంబంధించిన మీకు డబ్బులు రాకుండా ఉంటే కూడా మీరు మీ యొక్క MRO లేదా MPDO కార్యాలయానికి వెళ్ళి కూడా మీరు ఈ పథకాల డబ్బులు మీకు వస్తుందా రాదా అని కూడా మీరు తెలుసుకోవచ్చు. ఈ విషయాన్ని కూడా మీరు పూర్తి స్థాయిలో గమనించాలండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు, రైతులు, వృద్ధులు ఉన్నారో వారందరికీ కూడా మనకు వచ్చే నెలలోపు ఈ పథకాలు అయితే అమలు అవుతాయి. ఇక కొత్త పెన్షన్లు కూడా మనకు 25 నుంచి కూడా అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తుందండి తెలంగాణ ప్రభుత్వం. కొత్త పెన్షన్ డబ్బులంతా కూడా అకౌంట్లోకి అయితే జమ కావడం జరుగుతుంది. అలాగే మిగిలినటువంటి రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలు, అలాగే మహిళలకు 2,500 రూపాయలు కూడా విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన చేశారు. ఇలా మరో ఎన్నో పథకాలను ముందు కూడా అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మనది ప్రజాప్రభుత్వం, ఖచ్చితంగా ఈ పథకాల డబ్బులు అమలు చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి అయితే స్పష్టం చేశారండి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు, రైతులు ఉన్నారో వారందరికీ కూడా పథకాలన్నీ అమలవుతాయి. ఇది ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఉన్నా కూడా అమలయ్యేటువంటి పథకాల సమాచారం. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంది, లైక్ చేసేయండి. అలాగే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. ఇంకా కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి.